కర్నూలు జిల్లా గూడూరు మండల రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. ఇక వేరుశనగ పత్తి పంటలకు పంటల బీమా నమోదు గడువు జూలై 15తో ముగియనుందని వ్యవసాయ శాఖ అధికారి దస్తగిరి రెడ్డి తెలిపారు. అలాగే కంది, మిరప, మొక్కజొన్న, ఉల్లి పంటలకు జూలై 31 వరకు బీమా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. గూడూరు మండలంలో సుమారు 4000 హెక్టార్లలో పత్తి సాగు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల్లో సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారుల సలహా మేరకే పురుగు మందులు, స్ప్రే మందులు వినియోగించాలని రైతులకు సూచించారు. గడువులోపు రైతులంతా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. నా పేరు దస్తగిరి రెడ్డి. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గూడూరు మండలము. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కర్నూలు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వాతావరణ బీమా ఒకటి అమలు అవుతా ఉంది వ్యవసాయ శాఖ తరఫున. దానికి సంబంధించి పత్తి మరియు వేరుశనగ పంటలకు రేపు 15వ తేదీ లాస్ట్ డేట్ గా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పత్తి వేసిన కానీ అలాగే మనకు వేరుశనగ వేసినటువంటి రైతులు ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే సంబంధిత బ్యాంకుకు వెళ్ళి వాళ్ళని ఇన్సూరెన్స్ డెబిట్ చేయమని చెప్పాలి. ఒకవేళ లోన్ తీసుకున్నటువంటి రైతులందరూ నాన్ లోన్ ఫార్మర్స్ గా మనం నమోదు చేసుకోవచ్చును. వారందరూ కూడా కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా సెంటర్లకు వెళ్ళి అక్కడ కూడా నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ అక్కడే డైరెక్ట్ గా మీరు కట్టవచ్చును. ఎకరాకి అదే పత్తికి అయితే ఎకరాకి 2000 ఉంది. అదే వేరుశనగకి అయితే 560 రూపాయలు, 560 రూపాయలు మనకు వేరుశనగకు ఉన్నది. ఈ రెండు పంటలకు మాత్రమే ఇప్పుడు ఈ 15వ తేదీ మనకి అంటే రేపే చివరి దినం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వాటితో పాటు మిగతా పంటలకి అంటే కనుక కంది అయితేనేమి, మిరప అయితేనేమి, ఆనియన్ అయితేనేమి, అలాగే మొక్కజొన్న అయితేనేమి, ఈ పంటలన్నిటి కూడా 31వ తేదీ వరకు కూడా మనము ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంది. రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే పత్తి